మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రౌడీ షీటర్లు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే సహించేది లేదని నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. ఓటర్లను ప్రలోభపెడితే సహించేది లేదని అన్నారు. నల్గొండ పట్టణ పరిధిలోని రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లు మరియు సస్పెక్ట్ షీటర్లకు ఈరోజు నల్గొండ డీఎస్పీ కార్యాలయంలో ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ శివరాంరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రౌడీ షీటర్లు ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించాలని, నేరచరిత్ర కలిగిన ప్రతి ఒక్కరిని తహసీల్దార్ ఎదుట హాజరుపరిచి వారి నుండి మంచి ప్రవర్తన కలిగి ఉంటామని బాండ్ రాయించుకోవడం జరుగుతుందని, బాండ్ నిబంధనలు ఉల్లంఘిస్తే బాండ్ మొత్తాన్ని జప్తు చేయడంతో పాటు జైలు శిక్ష విధించబడుతుందని తెలిపారు. రౌడీ షీటర్ల కదలికపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఉంచిందని, వీరు ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయకూడదని, ఓటర్లను భయప్రాంతులకు గురి చేయకూడదని, ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించడంతో పాటు అవసరమైతే జిల్లా బహిష్కరణ వేటు వేయబడుతుందని స్పష్టం చేశారు. పాత పద్ధతులు మార్చుకుని సత్ప్రవర్తనతో జీవించాలని, లేదంటే మీ కుటుంబాలు ఇబ్బందుల పాలవుతాయని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఏలు రాఘవరావు, రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు సైదులు, సతీష్, గోపాలరావు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.